హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లోక్సభ ఫలితాలు ఢిల్లీలో ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉందో మనం చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలు అనేవి ఉన్నాయి. అయితే మనం ఇంతకంటే ముందు ఎన్నికల్లో ఫలితాలు ఢిల్లీలో ఏ విధంగా వచ్చాయో ముందు చూడాలి. 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలోని 7 లోక్సభ సీట్లను కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2014లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలను మనం చూసుకున్నట్లయితే 2014లో కూడా బీజేపీ 46.6% ఓట్లతోటి ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం. అయితే ఇప్పుడు కొంతవరకు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలపైన కూడా మనం ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలు కొంత విచిత్రంగా ఉంటాయి కనుక. ఎందుకంటే 2020లో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీనే విజయం సాధించింది. 2020లో మనం చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 వచ్చాయి. 2020లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. బీజేపీకి కేవలం 8 స్థానాలు వచ్చాయి. అంతకంటే ముందు 2015లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను కూడా మనం చూసినట్లయితే 2015లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 స్థానాలు వచ్చాయి. మొత్తం 70కి గాను 67 స్థానాలు వచ్చాయి 2015లో. బీజేపీకి కేవలం 3 వచ్చాయి. అయితే 2015 తర్వాత 16, 17, 18, 19 అయితే 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అంటే అసెంబ్లీలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్లో ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 56.9% ఓట్ షేర్ తోటి ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలను కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. అంటే ఒక్క మాటలో మనం చెప్పాలంటే ఢిల్లీ ప్రజలు అక్కడ అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కేంద్రంలో మాత్రం బీజేపీ ఉండాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2014లో కూడా 7 స్థానాలు బీజేపీ గెలిచింది. 2019లో కూడా 7 స్థానాలు బీజేపీ గెలిచింది. కానీ అక్కడ జరిగేటటువంటి 2015లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం విశేషం. సో మరి ఇప్పుడు 2024లో ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉందంటే మళ్ళీ ఇదే ట్రెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే 2014 కానీ 19లో కానీ వచ్చినటువంటి ఫలితాలే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి.